హాయ్ స్టూడెంట్స్, ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ద్వారా ఫ్లాష్ కార్డ్స్ని మనం ఎలా వాడాలి, ఫ్లాష్ కార్డ్స్ ద్వారా ఫార్ములాస్ని ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక చాప్టర్ తీసుకొనేసి ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ద్వారా మనం ఫార్ములాస్ని ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ ఓపెన్ చేయగానే మనకి థర్డ్ క్లాస్ అని వచ్చింది. థర్డ్ క్లాస్గా మనకి 10th క్లాస్ సంబంధించింది లేదు కాబట్టి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. వీడియోస్, క్రియేట్ ఎంసీక్యూ, డౌన్లోడ్ ఎంసీక్యూ, అటెంప్ట్ టెస్ట్. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసేసి మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూ క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఇక్కడ మెయిల్స్ ఉంటాయి. ఏదైనా ఒక మెయిల్, మీ మొబైల్లో ఏ మెయిల్ ఉంటే ఆ మెయిల్ సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే డౌన్లోడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో లాస్ట్ స్కూల్ ఎగ్జామ్స్ అని ఉంది. స్కూల్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేయండి. స్కూల్ ఎగ్జామ్స్లో ఏపీ సిలబస్, ఏపీ ఎస్సీఆర్టీ సిలబస్ సెలెక్ట్ చేయండి. తర్వాత 10th క్లాస్ అని సెలెక్ట్ చేయండి. తర్వాత మ్యాథమెటిక్స్ అని సెలెక్ట్ చేయండి. మ్యాథమెటిక్స్లో 2 పార్ట్లు ఉన్నాయి. ఒక సెకండ్ పార్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం యాప్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. ఓపెన్ విత్ అనింది. ఇక్కడ ఎగ్జామ్ ఛాంపియన్ అని సెలెక్ట్ చేయండి. ఎగ్జామ్ ఛాంపియన్ సెలెక్ట్ చేసేస్తే అక్కడ ఉన్నటువంటి ఎంసీక్యూలు అన్నీ మన యాప్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ క్రియేట్ న్యూ కొట్టేసి క్రియేట్ అని కొట్టండి, వచ్చేసాయి మొత్తం 10th క్లాస్లో 8th చాప్టర్ నుంచి 14th చాప్టర్ వరకు మొత్తం ఎంసీక్యూలు, ఫ్లాష్ కార్డులు మొత్తం వచ్చేసాయి ఒకేసారి. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అనే చాప్టర్ చూద్దాం. ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అది క్లిక్ చేస్తే ఈ విధంగా అటెంప్ట్ టెస్ట్, యాడ్ క్వశ్చను, ఎడిట్ క్వశ్చను, క్రియేట్ పీడిఎఫ్ అని వస్తుంది. క్రియేట్ పీడిఎఫ్, ఫ్లాష్ కార్డ్స్ అని వస్తుంది. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ క్లిక్ చేయండి. ఫ్లాష్ కార్డ్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఫ్లాష్ కార్డు మనకి కనిపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మెమరైజు, యాడ్ ఫ్లాష్ కార్డ్ సెట్ అని వస్తుంది. మెమరైజ్ క్లిక్ చేయండి. మెమరైజ్ క్లిక్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకా బిట్స్ వస్తాయి అన్నమాట. వీటికి మనకి ఈ ఫార్ములాస్, వీటికి ఆన్సర్ చేయాలి మనం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ cos 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అన్నాడు. cos 2a అని tan తీటాలలో చెప్పమన్నాడు అనమాట. cos 2a అని. వాట్ ఈజ్ cos 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. దీనికి ఆన్సరు ఇదే అక్షరాల మీద కనుక టచ్ చేస్తే కార్డు తిరగబడుతుంది, అటువైపు ఆన్సర్ ఉంటుంది. మనం కరెక్ట్ చెప్తే ఈ గ్రీన్ టిక్ వేసుకుందాము. రాంగ్ చెప్తే మనకు రెడ్ మార్క్ టచ్ చేస్తే రాంగ్ అయిపోతుంది. రాంగ్ ఆన్సర్లన్నీ ఒక చోట చేస్తాయి. మళ్ళీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాంగ్ ఆన్సర్స్ మళ్ళీ వస్తాయి. నువ్వు రైట్ చెప్పేంత వరకు వస్తూనే ఉంటాయి అవి. సరే, ఇక్కడ మనకి మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. వాట్ ఈజ్ cos 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అన్నాడు. దీనికి ఆన్సర్ నేను చెప్తున్నాను. 1 - tan square a by 1 + tan square a ఆన్సర్ చూద్దాం. 1 - tan square a by 1 + tan square a కరెక్టే కాబట్టి టిక్ కొట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ sin 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. sin 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అన్నాడు. దీనికి ఆన్సరు 2 tan a by 1 + tan square a అని చెప్పాను నేను. 2 tan a by 1 + tan square a కరెక్టా కదా చూద్దాం. 2 tan a by 1 + tan square a కరెక్టే కాబట్టి కరెక్ట్ కొడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ tan 2a. వాట్ ఈజ్ tan 2a అన్నాడు. tan 2a అంటే దానికి ఆన్సరు 2 tan a by 1 - tan square a. 2 tan a by 1 - tan square a అని చెప్పాను. చూద్దాం. 2 tan a by 1 - tan square a కరెక్టే కాబట్టి కరెక్ట్ కొడుతుందా. నెక్స్ట్ వాట్ ఈజ్ అనదర్ ఆల్టర్నేటివ్ ఫామ్ ఆఫ్ cos 2a అన్నాడు. cos 2aకి ఆల్టర్నేటివ్ ఫామ్ ఏంది, అనదర్ ఆల్టర్నేటివ్ ఫామ్ ఏంది అని అడిగినాడు. ఇక్కడ అనదర్ ఆల్టర్నేటివ్ ఫామ్ అని అడిగిన 2 ఫార్ములాస్ ఉన్నాయి. సరే, cos 2aకి అనదర్ ఆల్టర్నేటివ్ ఫామ్ ఏమి ఇచ్చాడు? 1 - 2 sin square a అన్నాడు. 1 - 2 sin square a అన్నాడు. సరే, ఇది నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టలేదు కాబట్టి రాంగ్ కొడుతున్నాను. తర్వాత వాట్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫామ్ ఆఫ్ cos 2a అన్నాడు. ఆల్టర్నేటివ్ ఫామ్ ఆఫ్ cos 2a 2 cos square a - 1. 2 cos square a - 1 అనుకుంటున్నా. రైట్, 2 cos square a - 1. ఓకే, రైట్ చెప్పాను కాబట్టి టిక్ కొట్టుకుంటున్నా. తర్వాత వాట్ ఈజ్ cos 2a. వాట్ ఈజ్ cos 2a అన్నాడు. cos 2a cos square a - sin square a. cos square a - sin square a. ఓకే, రైట్. నెక్స్ట్ వాట్ ఈజ్ sin 2a. వాట్ ఈజ్ sin 2a. 2 sin a cos a. 2 sin a cos a కరెక్టే కాబట్టి కరెక్ట్ కొడుతున్నాను. తర్వాత వాట్ ఈజ్ tan a - b. tan a - b ఫార్ములా tan a - tan b by 1 + tan a tan b. tan a - tan b by 1 + tan a tan b కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈజ్ tan a + b. tan a + b ఫార్ములా tan a + tan b by 1 - tan a tan b.
tan a plus tan b by 1 minus tan a tan b, correct answer. What is cos a minus b? What is cos a minus b? Cos a cos b plus sin a sin b. Cos a cos b plus sin a sin b. చూద్దాం. cos a cos b plus sin a sin b, రైట్ ఆన్సర్. What is cos a plus b? What is cos a plus b? Cos a cos b minus sin a sin b. Cos a cos b minus sin a sin b, right answer. What is sin a minus b? What is sin a minus b? Sin a cos b minus cos a sin b. Sin a cos b minus cos a sin b, చూద్దాం. Sin a cos b minus cos a sin b, right answer. What is sin a plus b? What is sin a plus b? Sin a cos b plus cos a sin b. Sin a cos b plus cos a sin b, right answer. What is cosecant 90 degrees? Cosecant 90 degrees 1, right answer. What is secant 90 degrees? Secant 90 degrees infinity. Undefined అని ఉంది, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈజ్ cot 90? Cot 90 degrees 0. Cot 90 degrees 0, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ tan 90 degrees? Tan 90 degrees అన్డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటీ, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cos 90 degrees? Cos 90 degrees 0, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ sin 90 degrees? Sin 90 degrees 1, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cosecant 60 degrees? Cosecant 60 degrees 2/√3, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ secant 60 degrees? Secant 60 degrees 2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cot 60 degrees? Cot 60 degrees 1/√3, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ tan 60 degrees? Tan 60 degrees √3, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cos 60 degrees? Cos 60 degrees 1/2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ sin 60 degrees? Sin 60 degrees √3/2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cosecant 45 degrees? Cosecant 45 degrees √2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ secant 45 degrees? Secant 45 degrees √2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cot 45 degrees? Cot 45 degrees 1, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ tan 45 degrees? Tan 45 degrees కూడా 1, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cos 45 degrees? Cos 45 degrees 1/√2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ sin 45 degrees? Sin 45 degrees 1/√2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cosecant 30 degrees? Cosecant 30 degrees 2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ secant 30 degrees? Secant 30 degrees 2/√3, ఇది కన్ఫామ్గా తెలియదు, ఎందుకంటే రాంగ్ కొడుతున్నాను. 2/√3, రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. వాట్ ఈజ్ cot 30 degrees? Cot 30 degrees √3, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ tan 30 degrees? Tan 30 degrees 1/√3, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cos 30 degrees? Cos 30 degrees √3/2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ sin 30 degrees? Sin 30 degrees 1/2, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cosecant 0 degrees? Cosecant 0 degrees ఇన్ఫినిటీ, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ secant 0 degrees? Secant 0 degrees 1, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cot 0 degrees? Cot 0 degrees ఇన్ఫినిటీ, అన్డిఫైన్డ్, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ tan 0 degrees? Tan 0, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ cos 0 degrees? Cos 0 degrees 1, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ sin 0 degrees? Sin 0, రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ ద థర్డ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ? అన్నాడు.
అది తెలియదు కాబట్టి మనం ఆన్సర్ చూస్తున్నాము. 1 + cot స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసెకంట్ స్క్వేర్ ఏ అట. 1 + cot స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసెకంట్ స్క్వేర్ ఏ. సో రాంగ్ ఆన్సర్, రాంగ్ కొడుతున్నాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెకండ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ? సెకండ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అన్నాడు. ఇది కూడా తెలియదు కాబట్టి మనము ఆన్సర్ చూస్తున్నాము. 1 + tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ అన్నాడు. 1 + tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. ఇది కూడా రాంగ్ ఆన్సర్, రాంగ్ కొడుతున్నాను. వాట్ ఈస్ ద ఫస్ట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ? ఫస్ట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ నేను అనుకుంటున్నాను సైన్ స్క్వేర్ ఏ + కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను. చూద్దాం. రైట్, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ కొసికెంట్ 90 - θ? కొసికెంట్ 90 - θ అంటే సీకెంట్ థీటా. సీకెంట్ థీటా రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ సీకెంట్ 90 - θ? సీకెంట్ 90 - θ అంటే కొసికెంట్ థీటా. కొసికెంట్ థీటా రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ కాట్ 90 - θ? ట్యాన్ థీటా రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ ట్యాన్ 90 - θ? కాట్ థీటా రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ కాస్ 90 - θ? సైన్ థీటా రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ సైన్ 90 - θ? కాస్ థీటా రైట్ ఆన్సర్. వాట్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ కలిస్తే 90 degrees వస్తాయి అనుకుంటా. అది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనుకుంటున్నాను. చూద్దాం. 2 యాంగిల్స్ whose sum is 90 degrees రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ కొసికెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ? సైన్ ఏలలో సైన్లో చెప్పమన్నాడు కొసికెంట్ ఏని. కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు రిసిప్రోకల్ అనుకుంటా 1/sin ఏ. 1/sin ఏ అనుకుంటున్నాను. 1/sin ఏ. కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ రైట్. వాట్ ఈజ్ సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఏ? 1/cos ఏ రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ కాట్ ఏ అండ్ అదర్ రేషియోస్? కాట్ ఏని అదర్ రేషియోస్లో చెప్పమన్నాడు. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ A/sin ఏ ఒకటి, 1/tan ఏ ఒకటి. చూద్దాం. కాస్ A/sin ఏ 1/tan ఏ రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ tan ఏ అండ్ అదర్ రేషియోస్? tan ఏ ఈజ్ ఈక్వల్ sin A/cos ఏ 1/cot ఏ. sin A/cos ఏ 1/cot ఏ రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ కొసికెంట్ ఏ ఇన్ రైట్ ట్రయాంగిల్? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కొసికెంట్ ఏ ఏంటి అని అడిగినాడు. కొసికెంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అనుకుంటున్నాం. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ రైట్ ఆన్సర్. వాట్ ఈస్ సీకెంట్ ఏ ఇన్ రైట్ ట్రయాంగిల్? సీకెంట్ ఏ ఇన్ రైట్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ కాట్ ఏ ఇన్ రైట్ ట్రయాంగిల్? కాట్ ఏ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ ట్యాన్ ఏ ఇన్ రైట్ ట్రయాంగిల్? ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ కాస్ ఏ ఇన్ రైట్ ట్రయాంగిల్? కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ సైన్ ఏ ఇన్ రైట్ ట్రయాంగిల్? సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రైట్ ఆన్సర్. అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి రీట్రై ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ అని వచ్చింది. రీట్రై ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ అని క్లిక్ చేస్తే ఓన్లీ రాంగ్ ఆన్సర్ అయినవి మాత్రమే క్వశ్చన్లు మళ్ళీ వస్తాయి మనకి. మొత్తం 4 రాంగ్ అయినాయి, అవి చూద్దాం. వాట్ ఈజ్ అనదర్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ఆఫ్ కాస్ 2a? ఇందాక కాస్ 2aకి ఇందాక వచ్చింది కదా. అనదర్ ఆల్టర్నేటివ్ అని అడిగినాడు. అనదర్ ఆల్టర్నేటివ్ అంటే నాకు 2 cos స్క్వేర్ a - 1 ఒకటి, 1 - 2 sin స్క్వేర్ a ఒకటి, 1 - 2 sin స్క్వేర్ a అనుకుంటున్నా. 1 - 2 sin స్క్వేర్ a రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ సీకెంట్ 30 degrees? సీకెంట్ 30 degrees అని 2/√3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద థర్డ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ?
థర్డ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అంటే వన్ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ కొసికెంట్ స్క్వేర్. రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద సెకండ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ? సెకండ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అని అన్నాడు. సెకండ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అనేది గుర్తు రావట్లేదు కాబట్టి ఆన్సర్ చూస్తున్నాను. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్. ఇది రాంగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 3 రాంగ్స్, ఓన్లీ 1 రాంగ్ అయింది. ఇప్పుడు రీట్రై రాంగ్ కార్డ్స్ అని వచ్చింది. మళ్ళీ రీట్రై కొడదాము. వాట్ ఈస్ ద సెకండ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ? 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ. చూద్దాం. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్. రైట్ ఆన్సర్. ఇప్పుడు 3 రౌండ్స్లో మనకి అన్నీ కరెక్ట్ అయినాయి అనమాట. 3 రౌండ్స్లో కరెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాం చూడండి. ఇది గ్రీన్ కలర్లోకి మారిపోయింది. 100% మనం ఎప్పుడైతే కరెక్ట్గా చెప్పామో ఇందాక రెడ్ కలర్లో ఉన్నది కాస్త గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఆ విధంగా మీరు కూడా మిగతా రిమైనింగ్ టాపిక్స్ అన్నిటికీ అటెంప్ట్ చేసేసి ఫార్ములాస్ అన్ని నేర్చుకొని ఎగ్జామ్స్ తర్వాత MCQలు అన్నీ కూడా పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బై.